రైల్వే స్టేషన్ అనుకుంటున్నారా? ఏంటి గోలా? కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా. కావలసినంత ఉండాలి. నీకేమైనా కావాలనా? సార్ మిమ్మల్ని అనలేదు సార్. నాకు తెలుసు నువ్వు వాళ్ళని చూసుకుంటా ఎవరిని అంటున్నావో నాకు బాగా తెలుసు. సర్లే వచ్చినావు కానీ టైంకి నువ్వు కూడా ఒకటి వేసుకో. సార్ నేనా పాట? సారీ సార్, డ్యూటీలో ఉన్నప్పుడు నేను పాటలు పాడను సార్. పోనీ సెలవు పెట్టి ఈ శాంక్షన్ చేస్తా. సార్ అరే లేకపోతే రిజైన్ చేసి పాడు. రేయ్, కొట్టానంటే నీ మూతి కోతి బ్యాక్ షేప్ లో మారిపోతుంది. ఇగో నువ్వు నా మీ దేశీయ పని తిడుతున్నావు, నాకు బాగా అర్థమైంది. నోర్మే సార్, డ్యూటీలో ఉన్నప్పుడు నాకు ఇలాంటి ఇష్టం ఉండవు సార్. నీ పై అధికారిగా ఆర్డర్ చేస్తాడా లేకుంటే సస్పెండ్ చేస్తా ఎవరుకున్నావు? రేయ్ చెప్పండి మీరు కూడా. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప 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 నవ. In the hands of law, anything happens. It's not my flaw. Yes sir. కేసులు పట్టుకునేటప్పుడే అనుకున్నా, సరదాగా ఉండేటప్పుడు కూడా ఇదే పాట పడతావారు. అరే సార్ ఈమెను అడిగి శుద్ధ వేస్ట్ సార్. మీరు మస్తు వేస్తారు సార్, ఒక్కసారి మీరు వెయ్యండి సార్. నాకు శాత రాదురా, శాత రాదు. నువ్వు చేసి చూపించు, నేను కూడా చేస్తా. మీ ఇద్దరు నా పక్కకి రండి. కొలికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా, నడిచే కొండపల్లి బొమ్మ. నీపై మనసైందమ్మా, నా నిన్ను చందమామ. నిలువెల్లా విరబూసే నవ యవ్వనాల కొమ్మ. ఎవరా నువ్వు? నేను చిరంజీవి ఫ్యాన్ సార్. ఈ సినిమా 20 సార్లు చూశాను సార్. అయితే ఈడికే దానికి వచ్చినావు సార్. ఘోరం జరిగిపోయింది సార్, అన్యాయం జరిగిపోయింది సార్. ఏం జరిగిందిరా? 2 రోజుల నుంచి కనిపించడం లేదు సార్. అబ్బా, కాన రాకుంటే కండ్లాసుపత్రికి పోవాలా? పోలీస్ స్టేషన్ కు వచ్చావా? కనపడింది కళ్ళు కాదు సార్. మరి యాదో ఒక పార్ట్ కాన రావడం లేదంటావా? అరే ఇంత పర్షాన్ అవుతుండంటే గాయన ఇంటి మంచిగా పోయింటా సార్. కాదయ్యా, వంట మనిషి. వంట మంచా? వాట్? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.